కొడుకులు పుట్టాలనని తల్లులు కోటొక్క దేవుళ్లకు మొక్కి ముడుపులు కడతారు. కొడుకులు పుట్టినాక సంబరపడి అడిగిందల్లా కొనిచ్చి అల్లారు ముద్దుగా పెంచుతారు. పిల్లలకు అన్నం పెట్టినాకనే అవ్వలు తిని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఏ తల్లైనా అంతే, కొడుకులంటే అంత పాయిరం చూపెడతారు కదా. కానీ ఈడ చూడుండ్రి, చిన్నప్పుడు కష్టపడి పెంచిన తల్లికి ఎసోంటి పరిస్థితి వచ్చి అవ్వకు పానం చేతగాట్లేనట్టున్నది. కాళ్ళు చేతులు మొత్తం వణుకుతున్నాయి కదా, లేవలేకపోతున్నది, కూసోలేకపోతున్నది. చెప్పవ్వా, ఏమైంది? ఈ ఏజ్లా ఇంతగానం తిప్పలు పడుకుంటా పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చినావు? పాపం చూసినారులా, కొడుకు పట్టించుకుంటలేడట, కోడలు తిండి పెడతలేదట. మీదికెళ్ళి ఈ అవ్వనే అనరాని మాటలని బయటికెళ్ళగొట్టిండ్రట. ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు చేసి భూమి జాగనంతా కొడుకు పేరు మీద రాస్తే ఇసోంటి పరిస్థితి తెచ్చిండు అవ్వకు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం కోనాపూర్ అవ్వది, పేరు మధురమ్మ. అవ్వను చూసి చలించిపోయిన పోలీసులు వెంటనే కొడుకు కోడలను పిలిచి మాట్లాడిండ్రట. కానీ చూడుండ్రి ముచ్చట ఎట్లున్నదో. నవమాసాలు మోసి పెంచి పెద్దోన్ను చేసి ఆస్తులు వంచిస్తే బుక్కెడు బువ్వకు గొరగ కాకుండా చేసిండ్రు. ఇక్కడనేమో తల్లిని అన్నం పెట్టని కొడుకును చూస్తే మైబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఒటాయి ఊర్లో మాత్రం ప్రశాంత్, రోహిత్ అనే ఇద్దరు యువకులు చనిపోయిన వాళ్ళమ్మకు పొలం దగ్గర గుడి కట్టి విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు.